రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల సటైర్లు వేశారు. జగన్ పాదయాత్ర ఇప్పుడెందుకు, అధికారం కోసమేగా అంటూ షర్మిల ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జగన్ ఏం చేశారంటూ ఆమె నిలదీశారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులను వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ షర్మిల మండిపడ్డారు. ఇక ఎన్నికల హామీలను జగన్ ఎందుకు నెరవేర్చలేదంటూ షర్మిల ప్రశ్నించారు. మద్యం నిషేధమన్న జగన్ మద్యాన్ని ఏరులై పారించారంటూ చెప్పారు. నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు దోచుకున్నారు. వైసీపీ హయాంలో ఋషికొండకు బోడిగుండు కొట్టారంటూ చెప్పారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎప్పుడైనా ప్రజల్లో ఉన్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు. కనీసం పార్టీ నాయకులకైనా జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారా అంటూ షర్మిల కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేశారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం. పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడు ఇస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు.